తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ మాసం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు మొదటగా అసలు ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయో తెలియజేయండి. సో ద్వాదశ రాశి ఫలాల్లో ఈ మాసం కాస్త అందరికీ అనుకూలంగా ఉంది అన్నట్టు అనుకోవాలి తప్ప కాస్త ప్రతికూలంగా కనిపిస్తాయి అన్ని రాశులకి. అయితే గోచారంలో మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురువు. సో గురువు వృషభ రాశిలో ఉన్న వక్రించి ఉన్నాడు ఆయన, అంటే వక్రగతితో మళ్ళీ తిరుగుమంగా ఉన్నాడు ఆయన. అందువల్ల వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి. రవి అక్కడ తులారాశిలో ఉండడం ఏంటంటే కొంచెం బలహీనంగా అని చెప్తారు, అంటే నీచ స్థితి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే దాన్ని నీచ స్థితి అనకుండా బలహీన అని చెప్పి చెప్తున్నాం. వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, కుంభరాశిలో శని భగవాన్ వక్రగతితో ఉన్నాడు. ఈ విధంగా మన గోచారంలో ఉన్న గ్రహాలు, నవగ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి అంటే కాస్త కొన్ని రాశులకి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది, కొన్ని రాశులకి అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉన్న రాశులు హ్యాపీగా ఉన్నాయి అనుకోవడానికి కూడా లేదు. ఇక్కడ మళ్ళీ కుజుడు ఇక్కడ కర్కాటకంలో ఉన్నారు కనుక కాస్త అంత ఇబ్బంది పెట్టే లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి మాసంలో మనకి ఏదైనా గ్రహస్థితి బాగాలేకపోతే కానీ భగవంతుడు ఒక అనుగ్రహం మనకు ఉంటే ఖచ్చితంగా సో మనకి బాగుంటుంది. సో ఈ మాసంలో ఏంటంటే కార్తీక మాసం ప్రారంభం. సో చక్కగా నవంబర్ మాసంలో ఎవరికి ఏది బాగున్నా బాగాలేకపోయినా ఈ కార్తీక మాసంలో చక్కగా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, ఎంత కొంత కాస్తంత దానం ధర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో భగవంతుడు ఎప్పుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే ప్రతి మాసం ఒక్కొక్క, గత మాసంలో అమ్మవారి నవరాత్రులు, ఈ మాసంలో కార్తీక మాసం. చక్కగా ఈ కార్తీక మాసాన్ని వినియోగించుకొని ఎవరికి బాగాలేదో వాళ్ళు చక్కగా దైవారాధన చేసుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా మారుతాయి. అమ్మాయి, నవంబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి ఎల్లినడిసి నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో నా టెన్షన్ అయితే ఉంటుంది. సో మా జాతక పరంగా ఇప్పుడు ఎలా నడవబోతుంది అనేది, ఏ గ్రహాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ప్రతికూలంగా ఉండే గ్రహాలు కుజుడు, రవి. సో వీరిద్దరు బలహీనంగా ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు కొన్న నీచ స్థితిలో ఉన్నట్టు. సో తులరాశిలో ఉన్న రవి ప్లస్ కర్కాటక రాశిలో ఉన్న కుజుడు ఇద్దరు నీచ స్థితిలో ఉండడం వల్ల దానివల్ల ఏంటి ఇబ్బంది వీళ్ళకి అంటే మెయిన్ బయట ప్రపంచంతో ఎక్కడైనా విహారయాత్రలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు. అంటే విహారయాత్రలు ప్రయత్నాలు చేసేవాళ్ళు, వెళ్దాం అనుకునే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుటుంబ సమస్యలు, కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం ఉంది తప్ప మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. విద్యార్థులకి చక్కగా ఉంది. విద్యారంగంలో రాణించే వాళ్ళు, విద్యా రంగాలు ఉన్నవాళ్ళు, విద్యా సంస్థలు నడిపే వాళ్ళకి కాస్త అంత అనుకూలంగా ఉంది. తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది, కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఉంటుంది. సో ఆర్థికంగా అంత యోగమేం లేదు, కాస్తంత ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. అది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అనుకూలంగా ఉంది అనుకుంటూ వీళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తుంటారు ఈ కుంభరాశి వాళ్ళు. అందువల్ల ఏంటంటే మాకు అన్నీ బాగుంటాయి, మాకు ఏ బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు లైఫ్ చాలా బాగుంటుంది అనే ఆలోచన తత్వం వల్ల కాస్తంత మేనిఫెస్ట్ వల్ల వీళ్ళకి కొంచెం అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో విద్యార్థులకి, వ్యాపారస్తులకి, తర్వాత ఉద్యోగస్తులకి కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళకి. ఎవరైతే జాగ్రత్తగా ఉండాలో కుంభరాశిలో ఉన్న వాళ్ళు, ఎవరైతే అంటే సంతానం ఉన్నవాళ్ళు, సంతానంతో కాస్తంత ఇబ్బందులు, కాస్తంత చికాకులు వచ్చే అవకాశం ఉంది కనుక సంతానం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానానికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ, సంతానానికి ఏదైనా కోరికలు కలిగి వాళ్ళు ఏదైనా వాహనాలు కావాలి, వస్తువులు కావాలని కురిపించడం కానీ ఇలాంటివి చేస్తుంటే కాస్త ఆపడము, కట్టడి చేయడము, ఈ మాసం కాదు వచ్చే మాసాన్ని వాయిదా వేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో విదేశాల్లో ఉన్న సంతానానికి కాస్తంత అనారోగ్య సమస్యలు రావడం, కాస్త ఇబ్బంది పడడం, అంటే ఏదో ఒక చిన్న మానసికమైన సమస్య అనేది వీళ్ళు ఎదుర్కోవాలని చెప్పి ఇలాంటి విషయాల్లో ఇప్పుడు మనం మెయిన్ మానసికంగా బాధపడేది ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బంది, అయితే సంతానానికి ఏమైనా అయితే, కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే బాధపడుతుంటాం. అటువంటి సమస్యలు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నాయి తప్ప మిగతా వీళ్ళ రంగాల్లో ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అన్ని అనుకూలంగా ఉన్నాయి. సో ఈ కుటుంబం జాగ్రత్తగా చూసుకోవడం, కుటుంబంలో ఉన్న సంతానానికి అడిగే కోరికలు కాస్త తగ్గించడం. ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే బాగుంటుంది? తప్పకుండా వీళ్ళు ఏ దైవారాధన చేయాలంటే మెయిన్ దుర్గాదేవి ఆరాధన.
దుర్గమ్మవారి పూజ, దుర్గా పూజ చేసుకొని దుర్గా ఆరాధన చేయడము, ప్రతి మంగళవారము దేవి ఖడ్గమాల అని ఉంటుంది, అది చదవడం వల్ల ఎటువంటి మాయలకు గురవ్వకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని దుర్గాదేవి ఆరాధన, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ, లేదా దేవి సప్తశ్లోకి పారాయణ, ఏమీ రాకపోతే దుర్గే దుర్గే రక్షిణ నమః అనే మంత్రం చదువుకోవడం. సో జై దుర్గా అనుకోవడం, ఇలాంటివి ఏవో ఒక మా నామాన్ని అనుకుంటూ ముందుకు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, సంతానం బాగుండాలనుకునే వాళ్ళు వీళ్ళంతా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అమ్మ, కుంభరాశి వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండబోతుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.